ఎస్సీ ఎస్టీ పిల్లలని అనేది సపరేట్గా కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ వాళ్ళనే ఇలా ఎందుకు చేస్తున్నారు? బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేటు పాఠశాలకు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. అదే సందర్భంలో ఇక్కడున్న విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో జాయిన్ చేయగా అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య విద్యానగర్ బ్రాంచ్కి చెందిన ఆ ప్రైవేట్ స్కూల్లో వీళ్లకు బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్కి వీళ్లకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్లకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపున. కానీ ఆ స్కూల్ యాజమాన్యం వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచితంగా బోధన చెప్పము అనే ఉద్దేశంతో వీళ్ళను స్కూల్ నుంచి బయటకు గెంటేశారని చెప్పేసి వీళ్ళు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ప్రస్తుతం ఇక్కడున్న చిన్నారులను మనం చూస్తున్నాం. దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఆ పాఠశాలలో విద్యను అభ్యసించుతున్నా కూడా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ప్రైవేట్ పాఠశాలలో అన్ని కొనుగోలు చేస్తూ ఇటు బ్యాగులు కానీ దుస్తు డ్రెస్సు యూనిఫామ్ ఇతర ఆ స్కూల్లో కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా అదే స్కూల్లో కొంటూ ఆ శ్రీ చైతన్య స్కూల్ విద్యానగర్ బ్రాంచ్కి చెందిన అదే పాఠశాలలో చదువుతున్నారు. కానీ యాజమాన్యం వీళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు కాబట్టి ఉచితంగా విద్యను అందించాలి. కానీ వీళ్ళ సమస్య ఏందో అసలు ఏమంటున్నారో ఆ యాజమాన్యం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అసలు ఇక్కడికి వచ్చి ఎందుకు నిరసన చేస్తున్నారు? మాకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనేది పిల్లలకు సీట్ అనేది 2023లో మాకు సీట్ రావడం జరిగింది పిల్లలకు. మా పిల్లలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి స్కూల్ ఫీజులు ఇస్తలేరని చెప్పడం జరిగింది స్కూల్ యాజమాన్యం. వీరికి గవర్నమెంట్ తరఫున స్కూల్ ఫీజు కానీ బుక్స్ కానీ డ్రెస్సులు కానీ షూ కానీ టోటల్ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా అని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టారు. దానిలో మాకు శ్రీ చైతన్య స్కూల్ అని చెప్పేసి మెన్షన్ చేసి పెడితే దాన్ని సెలెక్ట్ అయిపోయారు, సీట్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫీజు మాకు అందడం లేదు అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. వాళ్ళు డ్రెస్సులు బుక్స్ తీసుకోమంటే మా సొంత డబ్బులతో మేము పెట్టుకొని తీసుకుంటున్నాము. మళ్ళీ రీసెంట్గా మొన్న శనివారం రోజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చి మీ పిల్లల్ని స్కూల్ పంపించకండి, మీ నుంచి మాకు ఎలాంటి ఫండ్స్ వస్తలేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూద్దామని చెప్పేసి ఇవాళ పంపిస్తే స్కూల్ నుండి రిటర్న్ పంపించారు పిల్లలు. మరి ఏందో ఈ విషయం అని చెప్పి తెలుసుకోవడం స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ వారు చెప్తారు, యాజమాన్యం వారు చెప్తున్నారు ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు ఫండ్స్ వస్తలేవు మీ పిల్లల నుండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలని అనేది సపరేట్గా కూర్చోబెట్టడం జరుగుతుంది. వీళ్ళని ట్రీట్ కూడా సరిగా చేయడం లేదు. మరి పిల్లలు కూడా వచ్చి చెప్తున్నారు రెగ్యులర్గా ఇదే విషయం. మరి మమ్మల్ని పక్కన కూర్చొని పెడుతున్నారు, వేరే వేరే రూమ్లలో కూర్చొని పెడుతున్నారు. అంటే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ వాళ్ళనే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ విషయానికి అడగడానికైతే మేము ఇంతవరకు వెళ్ళలేము. కాకపోతే ఏంటంటే డైలీ రెగ్యులర్గా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కానీ పరిస్థితుల్లో పిల్లలు ప్లస్ మేము ఇంత సఫర్ అవుతున్నాం. దయచేసి ఇప్పటికైనా పిల్లలకు అనుకూలంగా సహకరించి మమ్మల్ని కూడా సహకరించేలా చేసి మీరు కూడా సహకరించి పిల్లలకు భవిష్యత్తు మీద దెబ్బతీయకండి. అంటే మీరు ఇంతకుముందు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, పలుసార్లు కూడా కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. కలెక్టర్ ఏమంటున్నారు, అసలు మీకు ఎలాంటి న్యాయం చేస్తా అని చెప్పి అప్పట్లో అన్నారు? సార్ 10th వరకు ఫ్రీ అన్నారు. ఇప్పుడు సాటర్డే రోజు కాల్ చేసి ఏమంటారు అంటే ఇట్లా పిల్లలకి పంపించకండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి మాకు ఏ ఫండ్స్ వస్తలేవు. ఇంతకుముందు బుక్స్కి మేమే తీసుకున్నాం, డ్రెస్కి అయినా తీసుకున్నాము. కానీ ఇట్లా అవకాశం ఇచ్చి మళ్ళీ ఇట్లా చేసాడంటే మధ్యలో ఎంత బాధాకరం సార్ అని మేము ఇప్పుడు సార్కి పంపించినాం. పిల్లల్ని పంపించినా కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు, మళ్ళీ కాల్ చేసారు మీ పిల్లలు మీరు తీసుకెళ్ళండి అని. ఇక తీసుకొచ్చుకున్నాం సార్. అంటే మీరు ప్రజావాణిలో గతంలో ఫిర్యాదు చేస్తారు కదా, అప్పుడు కలెక్టర్ ఏమన్నారు? కలెక్టర్ గారు కూడా వారు ఏమన్నారు, మీరు వెళ్ళండి, మేము మాట్లాడతాము, చెప్తాం, కంపల్సరీ మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. యథావిధిగా పంపిస్తున్నాం. అయినా కూడా అలాంటిది ఏం జరగడం లేదు. ప్రతిసారి ఫీజు తప్ప ప్రతి ఒక్కటి మేమే మా సొంతంగా తీసుకుంటున్నాం, బుక్స్ కానీ డ్రెస్సులు కానీ. ఇప్పుడు అయితే స్కూల్కి రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే బాబు, మీ స్కూల్లో మీ సార్ ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు బయటకు పంపిస్తారా అని మీకు ఏమైనా చెప్పిర్రా? మీకు ఎట్లా పాఠాలు చెప్తున్నారా లేదా, అసలు స్కూల్కి రానిస్తున్నారా లేదా? స్కూల్కి రోజు రానిస్తుండ్రు కానీ సాటర్డేనే రాకు అని చెప్పారు. మండే ఎందుకు? ఫీజు వస్తలే అని గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఓకే, శ్రీ చైతన్య
విద్యానగర్ బ్రాంచ్కి సంబంధించిన పాఠశాలల్లో వీళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఈ విద్యార్థులను తల్లిదండ్రులు జాయిన్ చేశారు ప్రభుత్వం తరపున. అదే ప్రభుత్వం వాళ్ళకు ఇవ్వాల్సిన నిధులు ఆ పాఠశాలకు అందట్లేదని చెప్పేసి విద్యార్థులను పదే పదే కూడా స్కూల్కు రావద్దని చెప్పి యాజమాన్యం చెప్తుందని చెప్పేసి ఇక్కడున్న పేరెంట్స్ చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ విద్యార్థుల భవిష్యత్తుతోని ఆ పాఠశాల చెలగాటమాడడం అనేది దారుణం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడే నిరసన తెలుపుతామని చెప్పేసి తెలుపుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.